గుడ్ ఈవినింగ్. లాస్ట్ వీడియోలో మనము ఓపీఎంఎస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ది చూసాము. అంటే ప్యాడీ ఎట్లా అలాట్మెంట్ చేయాలి, ఎట్లా ట్యాగ్ చేసుకోవాలో. ఇవాళ ఇచ్చిన ప్యాడీ అంటే సిఎంఆర్ ప్యాడీ మనకు హెడ్ ఆఫీస్ నుంచి సిఎంఆర్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత సిఎంఆర్ సైట్లో మనము ప్యాడీ ఎట్లా అలాట్ చేయాలని చూద్దాం సార్. దీనికి పీపీఎస్ సిఎంఆర్ ఇది ఇంతకుముందే పీపీఎస్ pps.telangan.go.in, ఇది pps cmr.telangan.go.in సిఎంఆర్ అలాట్మెంట్ కోసం ఇది. ఓకే, లాగిన్ కావాలి. ఏ సీజన్కి, ఓకే, ఏ సీజన్కి మీరు సిఎంఆర్ ప్యాడీ అలాట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు రైస్ మిల్స్కి, ఆ సీజన్ సెలెక్ట్ చేసుకొని సైన్ ఇన్ ఇవ్వండి. ఇట్లా మనకి డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ సర్వీసెస్ జస్ట్ ఇక్కడ ఓన్లీ ఫైవ్ ఆప్షన్స్ ఉంటాయి అంతే. ఫస్ట్దేమో సిఎస్సి సిఎంఆర్ అలొకేషన్ టు రైస్ మిల్స్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైనా ఒక ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ బై డిఫాల్ట్గా మనకు హెడ్ ఆఫీస్ వాళ్ళు అలొకేట్ చేసిన ప్యాడ్ ఇక్కడ కనిపించాలి, కానీ ఏదైనా ఒక మిల్లు ఓపెన్ చేస్తే కనిపిస్తుంది కావచ్చు. ఏది ఓపెన్ చేసినా కనిపిస్తలేదు, ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ హెడ్ ఆఫీస్ వాళ్ళు సిఎస్సికి ఇవ్వలేదు ఈ సీజన్లో, ఎఫ్సిఐకి ఇచ్చారు. ఓకే, ఇది అవసరం లేదు కరెంట్ సీజన్ మ్యాథ్స్. ఇక్కడ ఎఫ్సిఐలో మనకి హెడ్ ఆఫీస్ వాళ్ళు ఎంత ప్యాడ్ ఇచ్చారో, మనకి రాకి లేదా వాయిల్డ్కి ఎంత ఇచ్చారో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాతనే మనం అలాట్మెంట్ చేయొచ్చు. ఓకే, ఏదైతే మనం బిల్లు సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వాళ్ళకు అలాట్ చేసిన ప్యాడ్ అంటే సప్లై వాళ్ళు రిసీవ్ చేసుకున్న ప్యాడ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సిఎంఆర్ టైప్ ఎఫ్సిఐ లాస్ట్ టైప్ రా గ్రేడ్ ఏ లేదా కామన్. ఇక్కడ కామన్ ఉంది కాబట్టి కామన్ సెలెక్ట్ చేసుకొని అలొకేషన్ ప్యాడీ అలొకేషన్ ప్యాడీ మీరు ఎంత క్వాంటిటీ అలొకేషన్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్ రైస్ పర్సెంటేజ్ వస్తుంది. సిఎంఆర్ అలొకేషన్ డేట్ అప్పుడప్పుడు ఇట్లనే బ్లాంక్ వస్తుంది, కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయిపోతుంది. చేసుకొని ఎఫ్ఆర్కే లేదా నాన్ ఎఫ్ఆర్కే, ఇప్పుడు అన్నీ ఎఫ్ఆర్కే వస్తున్నాయి కాబట్టి ఎఫ్ఆర్కే మనకు ప్రొసీడింగ్స్లో మెన్షన్ చేస్తారు. ప్రొసీడింగ్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు ఎఫ్ఆర్కేనా నాన్ ఎఫ్ఆర్కేనా అని. సెలెక్షన్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ సిఎంఆర్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, ఇది నేను ఇంతకుముందే చేసేసుకున్నాను ఆల్రెడీ. అలొకేషన్ చేసింది ఇది. ఈ ప్యాడీ డీఅలొకేషన్ గురించి మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాము, ఇది ఇప్పుడు అవసరం లేదు. ఓకే, అంతే, ఇది ప్యాడీ సిఎంఆర్ అలాట్మెంట్ అంతే. ఇక్కడ ఇది మిల్లు రిజిస్ట్రేషన్, ఇది కూడా అవసరం లేదు. మిల్లు రిజిస్ట్రేషన్ ఇక్కడ మిల్ టు మిల్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, మిల్ టు మిల్ ట్రాన్స్ఫర్ కొన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం ప్యాడీ ఇచ్చిన మిల్లరు పెట్టకపోవచ్చు ఒక్కొక్కసారి, లేదా అతను మిల్లింగ్ చేయకపోవచ్చు. అటువంటి టైంలో మనం అతని దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత ఎవరైతే అతని గ్యారెంటర్స్ ఆ మిల్లర్ అగ్రిమెంట్లో అతని గ్యారెంటర్స్ ఉంటారో అతనికి, లేదా ఎవరైతే ప్యాడీ తీసుకుంటారో అతని దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత ఈ మిల్ టు మిల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ దీనికి ప్రొసీడింగ్ తీసుకోవాలి మళ్ళీ కలెక్టర్ సిఎస్ దగ్గర నుంచి. ఓకే, ఇక్కడ అప్లోడ్ ప్రొసీడింగ్ ఉంది కదా, ఇది మిల్ ఫ్రమ్ ఏ మిల్లు నుంచి ఏ మిల్లు ప్యాడీ క్వాంటిటీ ట్రాన్స్ఫర్ క్వాంటిటీ. ఇక్కడ టోటల్ క్వాంటిటీ అనేది అతనికి బై డిఫాల్ట్గా ఎంత
అంటే ఇంతకుముందు మనం ప్యాడీ అంటే సీజన్ స్టార్టింగ్లో సీజన్ స్టార్టింగ్ కాదు, మనం అతనికి ఎంత ప్యాడీ సప్లై చేసినామో ఆ క్వాంటిటీ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఎంత మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీ ఇక్కడ కొట్టేసి కలెక్టర్ సిఎస్డి ప్రొసీడింగ్ అప్లోడ్ చేసేసి రిమార్క్స్ కొట్టేసి సబ్మిట్ కొట్టాలి. ఇది కొట్టిన తర్వాత డిఎం లాగిన్కి వెళ్ళిపోతుంది. ఓకే, డిఎం కూడా మళ్ళీ అప్రూవ్ చేయాలి. దాన్ని అప్రూవ్ చేస్తేనే ఇది మన ఎఫ్సిఐ లేదా సిఎంఆర్ లాగిన్లో మనము మళ్ళీ అలొకేషన్ ఇవ్వడానికి వీలు ఉంటుంది. ఓకే, ఈ హెడ్ ఆఫీస్ ప్రొసీడింగ్స్ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు మాన్యువల్గా పంపిస్తారు, ఇక్కడ అప్లోడ్ చేస్తారు, అంటే చేయొచ్చు చేయకపోవచ్చు, అది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ అంటే ఇక్కడ మ్యాచ్ కాకపోతే మనము వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి క్లియర్ చేసుకోవాలి.